మనము ఎస్ఏపి సిస్టమ్ లోకి అంటే ఇప్పుడు మీరు ఆన్ చేశారు, బ్యాకప్ ఫైల్ ఆన్ చేశారు. ఆన్ చేసిన వెంటనే సిస్టమ్ మీద ఇది ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ స్టార్ట్ చేయబోతుంది. ఎందుకంటే డబుల్ క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే చూపిదు. ఎందుకంటే అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి వెంటనే కానీ మీరు ఓపెన్ చేస్తే చూపిదు ఇలాగా. ఎందుకంటే అది సర్వీసెస్ అప్ అవ్వాలి. అందువల్ల మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అయినప్పుడు ఒక 3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆగండి. అప్పుడు మీరు ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు సిస్టమ్ చూపిస్తుంది. సో మనకి అవుట్డేటెడ్ ఒక కమాండ్ ఉంది. అవుట్డేటెడ్ కమాండ్ అని ఇదిగోండి, కమాండ్ ప్రాంప్ట్ అన్నా టెర్మినల్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అవుట్డేటెడ్ కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే స్టార్ట్ ఎస్ఏపి స్పేస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఐడి, మన ఎస్ఐడి ఎన్డబ్ల్యూడి. ఇంకోటి సారీ మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు టెర్మినల్ తీసుకున్నాం. ఇది ఆర్కిల్ డేటాబేస్ కాబట్టి నేను టెర్మినల్ అడ్మినిస్ట్రేటర్ గా రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. మనము సిస్టమ్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లిజనర్ రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. LSNR CTL స్పేస్ ఇచ్చి స్టార్ట్ అని ఇవ్వాలి. సారీ, లిజనర్ స్టేటస్ అని అంతే ఆ లిజనర్ స్టార్ట్ లో ఉందా లేదా అని చూపిస్తుంది కమాండ్. అది స్మాల్ లెటర్స్ లో LSNR CTL స్పేస్ స్టేటస్ అని ఇస్తే మీరు ఏదైతే లిజనర్ ఉందో అది రన్నింగ్ లో ఉందా స్టాప్ లో ఉందా అనేది మనకు చూపిస్తుంది. ఎంటర్. లిజనర్ రన్నింగ్ లో లేదు, ఈ విధంగా వస్తే లిజనర్ రన్నింగ్ లో లేదు. అంతే. ఇప్పుడు మనం లిజనర్ ని స్టార్ట్ చేయాలి. LSNR CTL స్పేస్ స్టార్ట్ స్మాల్ లెటర్స్ లోనే ఇవ్వాలి. ఎంటర్. ఇది మీరు ముందు స్టార్ట్ చేసేయండి. లిజనర్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఒక కమాండ్ ఉంది, అది అవుట్డేటెడ్, ఇప్పుడు వాడటం లేదు. ఇన్స్టాన్సెస్ వైడ్ గానే స్టార్ట్ చేయగలం, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయడం కుదరదు ఆ కమాండ్ యూజ్ చేసి. ఆ కమాండ్ ఏంటంటే స్టార్ట్ ఎస్ఏపి స్పేస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఐడి స్పేస్ ఎన్ఆర్ ఇస్ ఈక్వల్ టు ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి? డేటాబేస్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, AHCS ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ మన సిస్టమ్ లో ఉన్నాయి. ముందు మనం AHCS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. AHCS ఇన్స్టాన్స్ నంబర్ 10 స్పేస్ ఎస్ఏపి డయా హోస్ట్ ఇజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. VHCall NWD CI, అది కంప్యూటర్ నేమ్, అది కమాండ్. సో ఇక్కడ ఎస్ఏపిని స్టార్ట్ చేయి, స్టార్ట్ ఎస్ఏపి అంటే ఎస్ఏపిని స్టార్ట్ చేయి. ఇదిగో నేమ్ ఇజ్ ఈక్వల్ టు అంటే నా సిస్టమ్ యొక్క ఎస్ఏపి సిస్టమ్ ఐడి అది. ఇదిగో AHCS ఇన్స్టాన్స్ కంప్యూటర్ నేమ్ ఇది అని చెప్తున్నాం. ఇది కమాండ్. స్టార్ట్ ఎస్ఏపి స్పేస్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ఐడి స్పేస్ ఎన్ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ ఎస్ఏపి డయా హోస్ట్ ఇజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అది స్టార్ట్ అవుతూ ఉంది, స్టార్ట్ చేస్తుంది. AHCS ఇన్స్టాన్స్ చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. AHCS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే AHCS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది అర్థము. ఇప్పుడు మళ్ళీ ఇదంతా టైప్ చేయవలేదు. మౌస్ ఎదుకోండి, ఇదంతా మనం డ్రాగ్ చేసేసేది. డ్రాగ్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇస్తే కాపీ అయిపోయినట్టు. మళ్ళీ ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం పేస్ట్ చేసినట్టు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ AHCS ఇన్స్టాన్స్ నంబర్ బదులు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11 అని ఇచ్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రైమరీ AHCS ఇన్స్టాన్స్ తో పోలిస్తే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి. అందువల్ల మనం వెయిట్ చేయాలి. ఇది ఇన్స్టాన్సెస్ వైడ్ గానే ఈ కమాండ్ వర్క్ అవుతుంది. యాక్చువల్ గా ఇంత ముందు మాకు సిస్టమ్ వైడ్ గా వర్క్ అయ్యేది ఈ కమాండ్. అంటే నేను నేర్చుకునే టైంలో ఈ కమాండ్ రెగ్యులర్ గా యూజ్ చేస్తాం మేము. మాకు సిస్టమ్ వైడ్, ఎందుకంటే మాకు ఇంత ముందు AHCS ఇన్స్టాన్స్ లేదు కాబట్టి, మాకు ఇంత ముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ డేటాబేసే కాబట్టి, 2 కాబట్టి
మాకు ఆ కమాండ్ ఒక్కసారి ఇస్తే చాలు సిస్టమ్ వైడ్, ఎందుకంటే అక్కడ ఉండే సెంట్రల్ ఇన్స్టెన్స్ ఒక్కటే కదా, మాకు సెంట్రల్ ఇన్స్టెన్స్ ఒక్కటే స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ కమాండ్ ఒక్కసారి ఇస్తే మాకు సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అలా కాదు కదా, రెండు ఇన్స్టెన్సెస్ సపరేట్ గా ఉన్నాయి కదా, ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఒకటి సపరేట్ గా, ప్రైమరీ సపరేట్ గా ఉంది కాబట్టి ఏ ఇన్స్టెన్స్ కి ఆ ఇన్స్టెన్స్ కి సపరేట్ గా కమాండ్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. కానీ ఈ కమాండ్ సిస్టమ్ వైడ్ గా వర్క్ అవ్వదు. అంటే ఈ కమాండ్ యూజ్ చేసి మనం సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయలేము, సపోర్ట్ చేయదు ఈ కమాండ్. ఇన్స్టాన్సెస్ వైడ్ గానే సపోర్ట్ చేస్తుంది ఈ కమాండ్. అలాగే కమాండ్ డిప్రికేటెడ్ అంటే అవుట్డేటెడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు కంపెనీలో ఈ కమాండ్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు. కానీ మీరు ఏంటంటే జస్ట్ తెలుసుకోండి, కమాండ్ అనేది ఒకటి ఉంది, ఈ కమాండ్ ద్వారా మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు అనేది ఆ ఐడియాని తెలుసుకుంటే చాలు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఏసిఎస్ ఇన్స్టాన్స్ మనకి తొందరగా స్టార్ట్ అయింది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఏమో టైం తీసుకుంది. సో ఇప్పుడు స్టాప్ చేయాలంటే రివర్స్ ఆర్డర్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. మనము ఈ రెండు ఇన్స్టాన్సెస్ ని స్టార్ట్ చేసాము. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని. ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేశాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేశానో ముందు డేటాబేస్ స్టార్ట్ అయింది. అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేస్తే డేటాబేస్ స్టార్ట్ అయిపోద్ది. సపరేట్ గా డేటాబేస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కమాండ్ కూడా సపోర్ట్ చేయదు డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయగానే డేటాబేస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ స్టాప్ కూర్చే లోపల ముందు మీరు దీన్ని స్టార్ట్ చేసి తర్వాత దీన్ని స్టార్ట్ చేశారు. రివర్స్ ఆర్డర్ స్టాప్ చేసేటప్పుడు ముందు దీన్ని స్టాప్ చేయాలి, ప్రైమరీని స్టాప్ చేసి తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి. సో సేమ్ కమాండే మొత్తం, ఇదిగోండి ఇదే కమాండ్ ని ట్రాక్ చేసి సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి అదే కమాండ్ ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ స్టార్ట్ ఎస్ఏపి బదులు స్టాప్ అని ఇవ్వండి, అంతే, ఇంకేం లేదు. చూడండి, కంపెనీలో టైపే చేయాలని లేదు, ఇట్లా షార్ట్ కట్స్ యూజ్ చేస్తారు, డ్రాగ్ సెలెక్ట్ చేసుకుని ప్రతిసారి టైప్ అన్ని తగ్గించుకుంటారు. వర్క్ ఫాస్ట్ గానే చేయడానికి ఎక్కువ కీబోర్డ్ యూజ్ చేస్తారు, మౌస్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఇది కమాండ్, అంటే మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేస్తున్నాం. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది మీరు యూజ్ చేస్తే చేసుకోండి, కానీ కంపెనీలో అయితే ఇప్పుడు డిప్రికేటెడ్ అవుట్డేటెడ్ అంటున్నాడు, యూజ్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు కంపెనీలో. సో అందువల్ల ఇది మనకి యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. జస్ట్ మీకు ఇదిగోండి ఇంత ముందు ఇలా యూజ్ చేసే వాళ్ళమి, ఇప్పుడు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్తున్నాను, అంతేగాని కంపెనీలో యూజ్ చేస్తున్నారు అనేది లేదు. ఎందుకంటే ఎస్ఏపి చెప్పేసాడు డిప్రికేటెడ్ అవుట్డేటెడ్ అని. ఇదిగోండి స్టాప్ అయిపోయింది ప్రైమరీ. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే అది కాపీ అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఇక్కడ 0, దీనికి స్టేటస్ అసలు స్టార్ట్ అయిందా లేదా స్టాప్ అయిందా లేదా అనేది ఇదిగోండి ఇక్కడే చెప్పేస్తుంది. ఇదే మనకి రిజల్ట్, స్టార్ట్అప్ ఇదిగోండి స్టాప్ అయిపోయిందని. దీన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవాలి, దీనికి సపరేట్ గా స్టేటస్ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంటర్. స్టాప్ అయిపోయింది. సో ఇది ఒక కమాండ్, అంటే కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి ఇది ఒకటి చేస్తాము, కానీ ఇదేంటంటే అవుట్డేటెడ్. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ కంపెనీలో కమాండ్ ప్రాంప్ట్స్ అనేది మనకి యాక్సెస్ ఎక్కువ ఇవ్వరు, పర్మిషన్ ఉండదు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో. సో అందువల్ల ఇది ఎక్కువ యూజ్ చేయము. ఇంకోటి ఉంది, ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను, ఇంకో కమాండ్ చెప్తాను. ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ లైన్ టూల్ ఉంటుంది, అది ఇంకో కమాండ్. ఆ కమాండ్ కూడా యూజ్ చేసి సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, ఇన్స్టాన్సెస్ వైడ్ గా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు ముందు ఇన్స్టాన్సెస్ వైడ్ ఎలా చూపిస్తాను. ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ ఎస్ఐడి ఏడిఎం ఎన్డబ్ల్యూడి ఏడిఎం
స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ వచ్చి final_123 4 స్పేస్ -nr స్పేస్ ACS ఇన్స్టెన్స్ నంబర్ 10 స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ లో S క్యాప్స్ ఉండాలి. ఇది కమాండ్. అంటే ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. SAP కంట్రోల్ అనేది ఒక కమాండ్ లైన్ టూల్. ఈ SAP కంట్రోల్ కమాండ్ ద్వారా నేను ఇప్పుడు ఇన్స్టాన్సెస్ వైడ్ గా సిస్టమ్ ని స్టార్ట్ చేస్తున్నాను. SAP కంట్రోల్ స్పేస్ -user స్పేస్ SIDADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ -nr స్పేస్ ACS ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్. అది కమాండ్. ఎంటర్. స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మీ కీబోర్డ్ లో అప్ యారో ప్రెస్ చేస్తే మనం టైప్ చేసింది అక్కడ వస్తుంది. అదిగోండి, ఇక్కడ స్టార్ట్ తీసేయండి. అంటే స్టార్ట్ అయిందా లేదా చెక్ చేసుకునే దానికి ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ G క్యాప్స్ లెటర్ ఉండాలి, P క్యాప్స్ లెటర్ ఉండాలి, L క్యాప్స్ లెటర్ ఉండాలి. ఈ కమాండ్ ఏంటంటే సేమ్ కమాండే, మనం స్టార్ట్ చేయడానికి యూజ్ చేసిన కమాండే. ఇక్కడ స్టార్ట్ రిమూవ్ చేసి గెట్ ప్రాసెస్ లిస్ట్ అని ఇచ్చాను. ఎందుకంటే ఇది మనం ఈ ACS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయడానికి కోసం. అంటే ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చేసాము. ఈ కమాండ్ ఇచ్చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసాము. ఇది నేను స్టార్ట్ చేస్తాను ఓకే అని చెప్పింది. నాకు స్టార్ట్ అయిందా లేదా తెలియాలి కదా. స్టార్ట్ అయిందా లేదా అని మనం తెలుసుకునే దానికి ఈ కమాండ్ ఎంటర్. ఇదిగోండి, మెసేజ్ సర్వర్ గ్రీన్ లో ఉంది, NQ సర్వర్ గ్రీన్ లో ఉంది, వెబ్ డిస్పాచర్ గ్రీన్ లో ఉంది. అంటే ACS ఇన్స్టాన్స్ లోపల ఉన్న 3 కాంపోనెంట్స్ గ్రీన్ లో ఉన్నాయి. అంటే ACS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది అని అర్థము. ఇప్పుడు ప్రైమరీ స్టార్ట్ చేయాలి మనం. ఇదిగోండి, సేమ్ కమాండ్ డ్రాగ్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అదే కమాండ్ ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ జస్ట్ ఏంటి, మనం ఇన్స్టాన్స్ నంబర్ మార్చేద్దాం. 10 బదులు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11 ఇచ్చేసాను. ఎంటర్. సేమ్ మళ్ళీ ఇప్పుడు అది స్టార్ట్ అవుతుందా లేదా నేను చెక్ చేసుకునే దానికి ఇదిగోండి ఈ కమాండ్ నేను మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మౌస్ రైట్ క్లిక్, అదే కమాండ్ ఇక్కడ ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడ నేను 11 ఎంటర్. ఇదిగోండి అది చెప్తుంది స్టార్ట్ అయింది. డిస్పాచర్ గ్రీన్ కలర్ లో ఉంది, IGS వాచ్డాగ్ గ్రీన్ కలర్ లో ఉంది, గేట్వే ఒకటే ఎల్లోలో ఉంది, ICM గ్రీన్ లో ఉంది. గేట్వే కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది, ఎల్లో ఉంది, గ్రీన్ రావడానికి టైం తీసుకుంటుంది. అయినా మన యూజర్స్ లాగిన్ అయిపోద్ది. అప్ యారో ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం టైప్ చేసింది వస్తుంది ఎంటర్. ఇదిగోండి గేట్వే ఇంకా ఎల్లో చూపిస్తుంది, అంటే గేట్వే కొంచెం టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి. మళ్ళీ అప్ యారో ఎంటర్. ఇదిగోండి గేట్వే ఇంకా టైం తీసుకుంటుంది, అంటే అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన యూజర్స్ సిస్టమ్ లో లాగిన్ అయిపోగలదు, కానీ ఏంటంటే గేట్వే కూడా గ్రీన్ కి వచ్చేయాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది కొన్నిసార్లు గేట్వే. వెయిట్ చేస్తే అది ఎల్లో నుంచి గ్రీన్ కి వచ్చేస్తుంది. ఇదిగోండి గ్రీన్ కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనము వర్క్ ప్రాసెస్ చూడాలి. ఇదే కమాండ్ అప్ యారో ఇచ్చాం. అప్ యారో ఇచ్చి ఓకే, డిస్పాచర్ IGS వాచ్డాగ్ గేట్వే ICM స్టేటస్ చూసాము. నేను వర్క్ ప్రాసెస్ స్టేటస్ కూడా చూడాలి, వర్క్ ప్రాసెస్ రన్నింగ్ లో ఉన్నాయా లేదా. అంటే ఇదిగోండి ఇక్కడ ఈ గెట్ ప్రాసెస్ లిస్ట్ రిమూవ్ చేసేసి ABAP గెట్ WP టేబుల్. ఇదిగోండి ABAP క్యాప్స్ లెటర్స్ లో ఉండాలి, G క్యాప్స్ లెటర్స్ లో ఉండాలి, WPP ఇవి క్యాప్స్ లెటర్స్ లో ఉండాలి. ఎంటర్. ఇదిగోండి వర్క్ ప్రాసెస్ అన్ని వెయిట్ లో ఉన్నాయి, ఇక్కడ రీజన్ అన్ని S లో ఉన్నాయి. సో ఇది క్లియర్. ఈ విధంగా మనము ఆ కమాండ్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాప్ చేయాలంటే సేమ్ ఇదే కమాండ్. ముందు మనం ప్రైమరీ స్టాప్ చేయాలి కదా, ఇదే కమాండ్ నేను మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ABAP గెట్ WP టేబుల్ ప్లేస్ లో నేను స్టాప్ అని ఇస్తాను. స్టాప్ లో S క్యాప్స్ లెటర్స్ ఉండాలి. SAP కంట్రోల్ స్పేస్ -user స్పేస్ SIDADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ -nr స్పేస్ 11 స్పేస్ మైనస్ ఫంక్షన్ స్టాప్. స్టాప్ లో S క్యాప్స్ లెటర్స్ ఉండాలి. ఎంటర్.
సేమ్ ఇప్పుడు అప్ యారో ఇదిగోండి గెట్ ప్రాసెస్ లిస్ట్ ఎంటర్ అప్ యారో అబాప్ గెట్ డబ్ల్యూపీ ఎంటర్ ఇదిగోండి వర్క్ ప్రాసెస్ అన్ని డౌన్ అయిపోయి నోకి వచ్చేసింది అప్ యారో ఎంటర్ ఇదిగోండి డిస్పాచర్ గ్రేక్ వచ్చేసింది ఐజీఎస్ మాస్టర్ గ్రేక్ వచ్చేసింది ఇప్పుడు మనం వర్క్ ప్రాసెస్ చూస్తే వర్క్ ప్రాసెస్ చూపిదు ఎంటర్ ఇదిగోండి వర్క్ ప్రాసెస్ చూపిదు ఎప్పుడైతే డిస్పాచర్ సిస్టమ్ డౌన్ అయిపోతుందో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ వర్క్ ప్రాసెస్ చూపిదు ఓకే ఈ విధంగా ఇప్పుడు మనము ఏం చేయాలి ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేయాలి సో ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ ప్లేస్ లో మనం స్టాప్ అనేది చేస్తాం ఇది కూడా మనం యూజ్ చేయము ఎక్కువ ఇది అసలు యూజ్ చేయము మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వీటి ద్వారా చేయొచ్చు మనం అని ఎంటర్ ఎంటర్ ఇదిగోండి స్టాప్ అయిపోయింది చూడండి అన్ని గ్రేక్ వచ్చేసింది సో ఈ విధంగా నేను ఏం చేశాను ఇప్పుడు దాకా ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేశాను ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ ద్వారా క్లియర్ చేస్తున్నాను నేను ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ ద్వారా నేను ఏం చేశానంటే ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాన్సెస్ వైడ్ గా నేను స్టార్ట్ అండ్ స్టాప్ అనేది చేశాను ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయటం చూపిస్తాను అదే కమాండ్ యూజ్ చేసి మనం సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయాలి ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ మైనస్ user space SID ADM NWD ADM space master password final underscore 1234 space minus NR space సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ అన్న ఇవ్వచ్చు లేదా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అన్న ఇవ్వచ్చు ఇదిగోండి ఇప్పుడు కావాలంటే నేను ప్రైమరీ ఇస్తున్నాను స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ సిస్టమ్ లో 2 S క్యాప్స్ లెటర్స్ లో ఉండాలి ఎస్ఏపి కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SIDM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ స్పేస్ మైనస్ ఎన్ఆర్ స్పేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ సిస్టమ్ స్పేస్ ఆల్ అనేది ఇస్తే ఇవ్వండి ఆల్ అనేది మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు ఇదిగోండి ఆల్ రిమూవ్ చేసినా ఏం కాదు ఆల్ ఇచ్చినా ఏం కాదు అంటే ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ సిస్టమ్ అన్నామో సిస్టమ్ మొత్తాన్ని స్టార్ట్ చేయమని అర్థము సో ఎంటర్ అప్ యారో ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిందా లేదా అని నేను చెక్ చేస్తున్నాను గెట్ ప్రాసెస్ లిస్ట్ ఎంటర్ ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది నేను ఇప్పుడు ప్రైమరీ స్టార్ట్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిందా లేదా 11 ఎంటర్ ఇదిగోండి ప్రైమరీ కూడా స్టార్ట్ అయిపోయింది గేట్వే ఒకటే ఎల్లో చూపిస్తుంది అంతే తప్ప గేట్వే కొంచెం టైం తీసుకుంటుంది సో ఈ కమాండ్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయము కానీ ఈ కమాండ్ ద్వారా కూడా ఇలా కూడా మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు అనేది మీకు చెప్పదాని కోసం ఈ కమాండ్ చెప్తున్నాను ఇన్స్టిట్యూట్స్ లో మీరు నేర్చుకునేటప్పుడు ఆ స్టార్ట్ ఎస్ఏపి కమాండ్ చెప్పరు ఈ ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ ఏం చెప్పరు వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో మీకు కేవలం ఇది ఒక్కటే చెప్తారు ఇంకేం చెప్పరు మీకు ఇన్స్టిట్యూట్ లో ఈ ఎస్ఏపి ఎంఎంసి తప్ప ఇంకేం చెప్పరు సో మనం కూడా అదొక్కటే మెయిన్ కానీ ఇలా కూడా చేయొచ్చు అనేది మీకు చెప్తున్నాను అంతే స్టార్ట్ అయింది ఇప్పుడు వర్క్ ప్రాసెస్ చూడాలంటే సేమ్ ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ ప్లేస్ లో అబాప్ గెట్ డబ్ల్యూపీ టేబుల్ ఎంటర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే మనం సెట్టింగ్స్ చేంజ్ చేసాము ప్రొఫైల్స్ ద్వారా సెట్టింగ్స్ చేంజ్ చేస్తాము అది మీకు ఒక 3 క్లాసెస్ తర్వాత మీకు తెలుస్తుంది
ఇప్పుడు మనం సెట్టింగ్స్ చేంజ్ చేసాం. ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసిన దానికి సిస్టమ్ రీస్టార్ట్ చేస్తేనే ఆ సెట్టింగ్ చేంజెస్ అనేది జరగద్దు అనేది ఉంటుంది రూల్. కొన్ని సెట్టింగ్స్ మనం చేంజ్ చేసినప్పుడు అంటే మీరు మీ ల్యాప్టాప్ లో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, మీరు లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు. సో కొన్ని సెట్టింగ్స్ మీరు చేంజ్ చేశారు. కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసినప్పుడు ఆ చేంజెస్ జరగడానికి సిస్టమ్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ రీస్టార్ట్ చేయాల్సినప్పుడు ఈ SAP కంట్రోల్ కమాండ్ ద్వారా కూడా మనం రీస్టార్ట్ చేయవచ్చు. అది ఎలాగా? ఇప్పుడు సిస్టమ్ రన్నింగ్ లో ఉంది, నేను రీస్టార్ట్ చేయాలి. ఇదిగోండి సేమ్ కమాండ్ రీస్టార్ట్ సిస్టమ్ అని ఇవ్వాలి. ఆర్ క్యాప్స్ ఉండాలి, ఎస్ క్యాప్స్ ఉండాలి. సేమ్ కమాండ్ లో లాస్ట్ లో మైనస్ ఫంక్షన్ తర్వాత రీస్టార్ట్ సిస్టమ్ అని ఉండాలి. ఎంటర్. రీస్టార్ట్ అంటే మీకు తెలిసిందే, మీ ల్యాప్టాప్ ని రీస్టార్ట్ చేస్తే ఏమవుద్ది, అది డౌన్ అయ్యి మళ్ళీ అప్ అవుద్ది ఆటోమేటిక్ గా. అది రీస్టార్ట్ అంటారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే SAP సిస్టమ్ రన్నింగ్ లో ఉంది, SAP సిస్టమ్ రన్నింగ్ లో ఉంది. అది మనకి డౌన్ అయ్యి అప్ అవుద్ది. సో డౌన్ అప్ అవడానికి కొంచెం టైం తీసుకుంటారు అంతే. స్టాప్ SAP కమాండ్ నేను యూజ్ చేశాను కదా, ముందు చెప్పాను కదా, ఆ కమాండ్ ద్వారా మనం సిస్టమ్ ని రీస్టార్ట్ చేయలేం. అక్కడ జస్ట్ ఆ కమాండ్ ద్వారా ఇన్స్టాన్సెస్ బయట గానే మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలం. ఈ కమాండ్ అనుకోండి, ఇదిగోండి ఇప్పుడు మనం రీస్టార్ట్ చేసాము, మీకు చూపిస్తున్నా క్లియర్ గా రీస్టార్ట్ చేసాను అని. ఈ కమాండ్ ద్వారా ఇలా మనం రీస్టార్ట్ చేయొచ్చు. అంటే నేను ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఒక్కొక్కటి స్టార్ట్ అయిందా లేదా అనేది. ముందుగా నేను ACF ఇన్స్టాన్స్ చెక్ చేసుకుంటున్నాను. సో నీకు ACF ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది. ప్రైమరీ చూద్దాం. ప్రైమరీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ గేట్వే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. సో ఈ విధంగా మనము రీస్టార్ట్ చేయొచ్చు. SAP కంట్రోల్ అనేది ఒక కమాండ్ లైన్ టూల్, జస్ట్ ఆ కమాండ్. ఆ కమాండ్ మీరు కమాండ్ ప్రాంప్ట్ లో అన్నా లేదా టెర్మినల్, అంటే టెర్మినల్ దేంట్లో ఉంటుందంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లో టెర్మినల్ ఉంటుంది. అలాగే విండోస్ సర్వర్ 2022 OS, విండోస్ సర్వర్ 2025 OS లో టెర్మినల్ ఉంటుంది. మీరు కమాండ్ ప్రాంప్ట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు లేదా టెర్మినల్ అన్నా యూజ్ చేసి ఈ కమాండ్ ద్వారా మనం SAP సిస్టమ్ ని స్టార్ట్, స్టాప్, రీస్టార్ట్ సిస్టమ్ వైడ్ చేయవచ్చు, ఇన్స్టాన్సెస్ వైడ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు సిస్టమ్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలో చూపించాను ఈ కమాండ్ యూజ్ చేసి SAP కంట్రోల్. అలాగే రీస్టార్ట్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా మనం స్టాప్ చేయాలి. సిస్టమ్ వైడ్ గా మనం స్టాప్ చేయాలంటే ఇదిగోండి సేమ్ కమాండ్ మొత్తం డ్రాగ్ చేస్తాను. రైట్ క్లిక్ ఇవ్వగానే కాపీ అయిపోద్ది, మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తుంది. ఇక్కడ గెట్ ప్రాసెస్ లిస్ట్ ప్లేస్ లో స్టాప్ సిస్టమ్ స్పేస్ ఆల్ అనేది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా కాదు. అంటే ఇక్కడ మనం చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాం, సిస్టమ్ ని స్టాప్ చేయి అనేది మనం చాలా క్లియర్ గా దానికి చెప్పేస్తున్నాం. ఎంటర్. అప్ యారో. సో ఇక్కడ చెక్ చేస్తున్నాను స్టాప్ అయిందా లేదా అనేది. ఇదిగోండి ఇంకా స్టాప్ అవ్వలేదు. IGS వాచ్డాగ్ అయితే గ్రేక్ వచ్చేసింది. డిస్పాచ్డ్ గేట్వే ICM రన్నింగ్ లో ఉంది. ఇదిగోండి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ACF ఇన్స్టాన్స్ లో చెక్ చేయాలి స్టాప్ అయిందా స్టాప్ అవ్వలేదా అని. స్టాప్ అయిపోయింది. ఓకే, క్లియర్. సో కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి మనం చేసేది ఈ రెండు కమాండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ SAP కంట్రోల్ కమాండ్ యూస్ చేసి నేను ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేశాను. అలాగే సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేసి మీకు చూపించాను SAP కంట్రోల్ కమాండ్. అలాగే స్టార్ట్ SAP స్టాప్ SAP కమాండ్ ద్వారా ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ రెండు కమాండ్సే మనం కమాండ్ లైన్ ద్వారా మనం చేసేది, అంటే కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి
మనం సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేసేదానికి యూజ్ చేసే కమాండ్స్ ఈ రెండే, ఇంకే కమాండ్స్ మనకి లేవు. సో ఈ విధంగా కూడా మనము కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు అనేది మీకు చూపించాను. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఉండేది మనకి ఇదే. సో ఇదేంటంటే ఇప్పుడు ఇంకోటి, ఆ స్టార్ట్ ఎస్ఏపి స్టాప్ ఎస్ఏపి కమాండ్ ద్వారా నేను డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేను, సపోర్ట్ చేయదు. అలాగే ఆ ఎస్ఏపి కంట్రోల్ కమాండ్ లైన్ టూల్ ద్వారా నేను డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేను, సపోర్ట్ చేయదు. ఇంకా ఇది ఒకటే మనకు ఉండేది. ఇది మనకి ఇన్స్టాలేషన్ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒకటే డెస్క్టాప్ మీద ఉంటుంది. ఇంకోటి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో స్టార్ట్ అండ్ స్టాప్ డిఫరెంట్ గా ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో స్టార్ట్ అండ్ స్టాప్ డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్ల ముందు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తెలుసుకుంటున్నాం ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ అనేది. దీన్ని డబుల్ క్లిక్ చేసేది ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్, ఇక్కడ ఎస్ క్లిక్ చేసేది. ఇదిగోండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడ్ కలర్ ఎర్రరు, మళ్ళీ మన ఇన్స్టెన్స్ అన్ని చూపించలేదు, రెడ్ కలర్ ఎర్రర్ ఉంది. సో మనం కాసేపు అలాగే వదిలేసేది. చూడండి క్లియర్ గా మన ఇన్స్టాన్సెస్ అన్ని నీటికి చూపిస్తుంది. ఇన్స్టాన్సెస్ వైడ్ గా మనం స్టార్ట్ చేయాలంటే ఇదిగోండి ముందు మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను. మీరు ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో లాగిన్ అయినారు కదా, ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వండి, అంతే మాస్టర్ పాస్వర్డ్. ఫైనల్ _ 1 2 3 4 ఇచ్చాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు గ్రే నుంచి ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి గ్రీన్ కి వస్తుంది. ఆ కలర్ చూడగానే, ఆ ఇన్స్టాన్స్ యొక్క కలర్ చూడగానే మనకు అర్థమైపోద్ది, చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్టార్ట్ అయిందా స్టాప్ అయిందా అని. ఎల్లోలో ఉంది స్టార్ట్ అవుతుంది అని అర్థం. స్టార్ట్ చేసేటప్పుడు ఎల్లోలో ఉందంటే స్టార్ట్ అవుతుంది అని అర్థము. అదే ఎల్లో నుంచి గ్రీన్ కి వస్తే స్టార్ట్ అయిందని అర్థము. ఆ కలర్ సింబల్ బట్టే అది స్టార్ట్ అయిందా స్టార్ట్ అవుతుందా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇదిగోండి గ్రీన్ కి వచ్చేసింది, స్టార్ట్ అయింది. ఇప్పుడు సేమ్ మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని కూడా సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనల్ని పాస్వర్డ్ అడగదు. ఎందుకు అడగదంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఇచ్చేసాము. అందువల్ల ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు మనల్ని పాస్వర్డ్ అడగదు. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ చూడండి మనకి చాలా తొందరగా స్టార్ట్ అయిపోయింది. కానీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ చూడండి ఇంకా ఎల్లోలో ఉంది. ఎందుకంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ తో పోల్చుకుంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి. సో ఆ గేట్వేనే టైం తీసుకుని ఉంటుంది. సో రన్నింగ్ వచ్చేసాయి, రీఫ్రెష్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాన్సెస్ వైడ్ గా మనం స్టాప్ చేయాలి. ఈ ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూస్ చేసి మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టాప్ చేయాలంటే ముందు ప్రైమరీకి రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్. ఓకే, ఇది నేను చెప్తాను ఇప్పుడైతే. ఓకే, సో సేమ్ అది గ్రీన్ నుంచి ఎల్లోకి వస్తుంది, ఎల్లో నుంచి గ్రేకి వస్తుంది. గ్రేక్ వచ్చింది, స్టాప్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని స్టాప్ చేయాలి. ఏసిఎస్ ఇన్స్టెన్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్. ఓకే, ఓకే స్టాప్ అవుతుంది.
సో ఇదిగోండి మొత్తము గ్రే కలర్ లో ఉంది, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. ఎప్పుడు క్లోజ్ చేసినా ఇక్కడ మనం ఈ పాపప్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం ఇక్కడ నోయే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు SAP మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూస్ చేసి మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. 99% మన కంపెనీలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి ఈ SAP మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూలే యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం SAP మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా తెలుసుకున్నాం. ఇదిగోండి SAP మేనేజ్మెంట్ కన్సోల్ డబుల్ క్లిక్ చేశాను, క్లిక్ చేస్తున్నాను. అది మనకేం చెప్పద్దు, ఇప్పుడు నేను SAP మేనేజ్మెంట్ కన్సోల్ కాదు, ఇప్పుడు నన్ను మీరు SAP మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అని పిలవండి అని చెప్పద్ది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎర్రర్ ఉంది, సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయాలి. ఇదిగోండి సిస్టమ్ కి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డైరెక్ట్ గా స్టార్ట్ క్లిక్ చేయొచ్చు, లేదా ఆల్ టాస్క్ వెళ్ళి స్టార్ట్ అన్న క్లిక్ చేయొచ్చు. ఇదిగోండి స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ టు టైమ్ అవుట్ పీరియడ్ 300 సెకండ్స్ ఉంది. దీన్ని నేను 600 ఎంతన్నా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఏంటి దీని మీనింగ్ అంటే ఇక్కడ ఇచ్చేసినాడు, హౌ లాంగ్ టు వెయిట్ ఫర్ అన్ SAP ఇన్స్టాన్స్ టు స్టార్ట్. ఆ సిస్టమ్ స్టార్ట్ అవడానికి నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? 300 సెకండ్స్ అని ఇచ్చాను. అంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చెయ్యి. 5 మినిట్స్ లోపల ఆ సిస్టమ్ కానీ స్టార్ట్ అవ్వకపోతే ఇంకా స్టార్ట్ చేయబాకు అని అర్థం. అంటే ఇంకా స్టార్ట్ అవ్వదు. 5 మినిట్స్ లోపల ఇప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మూవీకి వెళ్దాం అన్నాడు. సో నేను వెయిట్ చేస్తున్నాను. నేను 5 మినిట్స్ వెయిట్ చేస్తాను. 5 మినిట్స్ లోపల నువ్వు వస్తే వచ్చినట్టు, లేకపోతే మూవీ క్యాన్సిల్, నేను వెళ్ళిపోతాను అంటాను. అలాగే ఇక్కడ కూడా ఇది మనల్ని అడుగుతుంది, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి. నువ్వు SAP సిస్టమ్ ని స్టార్ట్ చేయి అని చెప్పి నాకు కమాండ్ ఇచ్చావు, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి. సో 300 సెకండ్స్ 5 మినిట్స్ వెయిట్ చేయాలని చెప్తున్నాను. సరే, 5 మినిట్స్ లోపల సిస్టమ్ స్టార్ట్ అయితే అయినట్టు. 5 మినిట్స్ లోపల సిస్టమ్ స్టార్ట్ అవ్వలేదంటే ఇంకా స్టార్ట్ అవ్వదు అని చెప్తుంది మనకి. అది దాని అర్థం. ఈ 5 ఇక్కడ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. నువ్వు SID ADM అకౌంట్ లో లాగిన్ అయ్యావు కదా, నాకు మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వు, అప్పుడే నేను స్టార్ట్ చేస్తానని మనకు చెప్తుంది. అది ఆథెంటికేషన్ నాకు కావాలి, నాకు పాస్వర్డ్ కావాలి, నాకు పాస్వర్డ్ ఇవ్వకపోతే నేను స్టార్ట్ చేయను అని చెప్తుంది. సో ఇక్కడ నేను final_1234 నా మాస్టర్ పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే క్లిక్ చేయాలి. సో అది 5 మినిట్స్ లోపల కానీ ఏదైతే ఇన్స్టాన్స్ కానీ స్టార్ట్ అవ్వలేదో ఆ ఇన్స్టాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వదు. సో అది దాని అర్థం. ఇదిగోండి ACS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది, గ్రీన్ కు వచ్చేసింది. ప్రైమరీ కూడా స్టార్ట్ అయిపోయింది, గ్రీన్ కు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు స్టాప్ ఎలా చేయాలి? సేమ్ మనం మినిమైజ్ చేసింటాము, మ్యాక్సిమైజ్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టాప్ అని వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ గా ఇక్కడ స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు స్టాప్ చేసేటప్పుడు అది మనల్ని అడుగుతుంది, రియల్ గా నిజంగానే నేను స్టాప్ చేయాలా SAP సిస్టమ్ ని అని అడుగుతుంది. అవును అంటాం. అక్కడ ఏంటంటే నేను హార్డ్ గా స్టాప్ చేయాలా మీ సిస్టమ్ ని, సాఫ్ట్ గా స్టాప్ చేయాలని అడుగుతుంది. రెండింటికి మీరు అర్థం చేసుకోవాలి. హార్డ్ గా సిస్టమ్ ని షట్ డౌన్ చేయటం ఏంటి, సాఫ్ట్ గా సిస్టమ్ ని షట్ డౌన్ చేయటం ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. హార్డ్ గా సిస్టమ్ ని నేను స్టాప్ చేయాలంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ యూజర్స్ లాగిన్ అయినారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నేను స్టాప్ క్లిక్ చేశాను. ఇప్పుడు నా సర్వర్ లో మీరు లాగిన్ అయినారు, నా సర్వర్ లో మీరు అందరు లాగిన్ అయ్యి మీరు వర్క్ చేస్తున్నారు. నేనేం చేశాను, ఇక్కడ సర్వర్ ని స్టాప్ చేస్తూ ఇక్కడ హార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నారా అవన్నీ పట్టించుకోదు, అది స్టాప్ చేసేస్తుంది, ఇమీడియట్ గా స్టాప్ చేసేస్తుంది. అదే సాఫ్ట్ గా సెలెక్ట్ చేసుకున్నానంటే మీరు లాగిన్ అయినారని చెక్ చేసుకుంటుంది. అది ఎంత టైం అనేది ఒక టైం సెట్ చేసుకుంటాం. ఈ టైం వరకు వెయిట్ చేస్తుంది అది. ఆ టైం వరకు అంటే ఇప్పుడు నేను సిస్టమ్ ని డౌన్ చేయాలి, కంపెనీలో సిస్టమ్ ని స్టాప్ చేయాలి. స్టాప్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక 10 మంది యూజర్స్ వచ్చి
ఒక 1 అవర్ ఆగండి, 1 అవర్ లో మేము ఒక వర్క్ పెట్టినాము, ఒక 2 hours లో అయిపోద్ది, అప్పుడు స్టాప్ చేసుకోమని చెప్పాడు. అప్పుడు మనం ఏంటంటే అక్కడ సాఫ్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ 2 hours టైం అక్కడ సెట్ చేసేసామంటే ఆ 2 hours టైం వరకు అది వెయిట్ చేస్తుంది. యూజర్స్ వాళ్ళు వర్క్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఇంకోటి, వాళ్ళు వాళ్ళు ఏం ఇంపార్టెంట్ వర్క్ చేయకుండా కామ్ గా ఊరినే జస్ట్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీలో సెక్షన్స్ ఓపెన్ చేసేసి వాళ్ళ టైం అవగానే, కంపెనీ ఆఫీస్ టైం అవగానే సెక్షన్స్ మర్చిపోతారు, క్లోజ్ చేసేయకుండా, విండోస్ క్లోజ్ చేయకుండా మర్చిపోయి ఆ యూజర్ లాగౌట్ కూడా చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ అర్థం ఏంటి? అదేమో సిస్టమ్ ఏమో నేను డౌన్ చేయాలి, వాడేమో సెక్షన్స్ ఓపెన్ చేసినాడు, వాడు యూజర్ లాగిన్ అయినాడు, వాడు ఎంతసేపటికి అలాగే లాగిన్ అయినాడు అని చెక్ చేసుకుంటది. అలా కాకుండా అది ఏం చేస్తుందంటే వాడు ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాడా లేదా చెక్ చేస్తుంది. సెక్షన్స్ నువ్వు విండోస్ ఓపెన్ చేసేసి నువ్వు మర్చిపోయి వెళ్ళిపోయావు, ఓకే, అయినా నాకు ప్రాబ్లం లేదు. నువ్వు విండోస్ ఓపెన్ చేసినా నువ్వు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నావు లేదా నేను చెక్ చేసుకుంటాను. నువ్వు ఇంపార్టెంట్ వర్క్ చేయకుండా జస్ట్ విండోస్ ఓపెన్ చేసి నువ్వు వెళ్ళిపోతే నేను డౌన్ చేసేసుకుంటాను అంటుంది. అదే నేను విండోస్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంటే యూజరు ఆ టైం అయ్యే వరకు వెయిట్ చేయాలి. అది. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు హార్డ్ అంటే ఇమీడియట్ గా స్టాప్ అయిపోవాలి సిస్టమ్. దీనికి కూడా టైం అవుట్ ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే క్వశ్చన్, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి సిస్టమ్ స్టాప్ అవడానికి? సరే 5 minutes ఇచ్చావు, 5 minutes లో కానీ సిస్టమ్ కానీ స్టాప్ అవ్వలేదంటే ఇంకా నాకు సంబంధం లేదు, అది ఇంకా స్టాప్ అవ్వదు అని అర్థం. అది మీనింగ్. ఓకే క్లిక్ చేయాలి. సో అది ఇప్పుడు గ్రీన్ నుంచి మొత్తం ఎల్లోకి వచ్చి గ్రేకి వచ్చేస్తాయి. ఓకే, స్టాప్ అయిపోయింది. స్టాప్ అవగానే మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎప్పుడు మనం నో క్లిక్ చేయాలి. అది. ఈ విధంగా మనం ఎస్ఏపి సిస్టమ్ వైడ్ గా ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ యూజ్ చేసి మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేసాం, ఎస్ క్లిక్ చేయాలి. మ్యాచ్ చేస్తున్నాను. మ్యాచ్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, రీఫ్రెష్ క్లిక్ చేశాను. ఇప్పుడు అదేంటంటే రూల్ ఉంది. రూల్ ఏంటి? ముందు మనం ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేశాకే తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ని మనం స్టార్ట్ చేయాలి. రూల్ అది కదా. నేను రూల్ ఫాలో అవ్వను, నాకు ఇష్టమైనట్టు నేను స్టార్ట్ చేస్తాను అంటే ఏమవుతుందో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను, మాస్టర్ పాస్వర్డ్ ఇస్తున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఏంటి, నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ని నేను స్టార్ట్ చేశాను అంటే నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నేను రూల్స్ ఫాలో అవ్వలేదు. నేను డైరెక్ట్ గా ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయకుండా ప్రైమరీ స్టార్ట్ చేస్తున్నాను. ఎల్లోకి వచ్చింది అంటే అది చెప్తుంది నేను స్టార్ట్ అవుతున్నాను అని. ఎంతసేపు మనం చూసినా స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది, ఇవి ఇంకా అవ్వలేదు. వర్క్ ప్రాసెస్ అన్ని స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, వర్క్ ప్రాసెస్ స్టార్ట్ లోకి వచ్చేసింది. వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడ చూస్తే డిస్పాచర్ చూడండి, సర్వర్ స్టార్ట్అప్ ప్రొసీజర్ రన్నింగ్. సో అది ఇంకా ప్రొసీజర్ రన్నింగ్ లో ఉంది, ఎందుకంటే అది గేట్వేని ఐసిఎం స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, అన్ని స్టార్ట్ అయ్యాయి, కానీ డిస్పాచ్ ఏం చెప్తుంది, సర్వర్ ఇన్స్టెంట్ స్టార్టింగ్ లో ఉన్నాను, నేను రన్నింగ్ లో లేనని
చెప్తుంది నేను రన్నింగ్ లో లేను, నేను స్టార్టింగ్ లో ఉన్నాను అంతే, నేను స్టార్ట్ అవుతూ ఉన్నాను, నేను రన్నింగ్ లో లేను, నేను స్టార్ట్ అవ్వలేదు అని చెప్తుంది. ఎందుకు ఎందుకు అది రన్నింగ్ చూపించలేదు, స్టేటస్ రన్నింగ్ ఎందుకు చూపించలేదు, సర్వర్ ఇన్ స్టేట్ స్టార్టింగ్ అని ఎందుకు ఉంది? ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలంటే డిస్పాచర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డెవలపర్ ట్రేస్ క్లిక్ చేయాలి, లాస్ట్ కూర్చోాలి. ఇదిగోండి కమ్యూనికేషన్ టు మెసేజ్ సర్వర్ ఇస్ స్విచ్డ్ ఆన్. సో మెసేజ్ సర్వర్ కి నేను కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను అని చెప్తుంది అది. మెసేజ్ సర్వర్ స్విచ్ ఆన్ లో లేదు. ఇదిగోండి కెనాట్ కనెక్ట్ టు మెసేజ్ సర్వర్ డ్యూ టు అన్ ఎర్రర్ ఎందుకు డిస్పాచర్ రన్నింగ్ లో లేదంటే అది చెప్తుంది నేను మెసేజ్ సర్వర్ కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. మెసేజ్ సర్వర్ ఎక్కడ ఉంటది? ACS ఇన్స్టాన్స్ లోపల ఉంటది. నాకు మెసేజ్ సర్వర్ కనిపించలేదు, ఈ సిస్టమ్ సంబంధించిన మెసేజ్ సర్వర్ ఎక్కడుందో నాకు కనపట్టలేదు, అందుకే నేను స్టార్ట్ అవ్వలేకపోతున్నాను, నేను రన్నింగ్ లోకి రాలేకపోతున్నాను, ఇష్యూ అదే అని మనకు చెప్తుంది. సో అంతే, అక్కడ ఏంటి, మెసేజ్ సర్వర్ కి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మెసేజ్ సర్వర్ కి కమ్యూనికేట్ అవుతూ లేదంటే అర్థం ఏంటంటే ACS ఇన్స్టాన్స్ రన్నింగ్ లో లేదు అని అర్థము. ACS ఇన్స్టాన్స్ కానీ రన్నింగ్ లో ఉంటే అది కమ్యూనికేట్ అయిపోతుంది. ACS ఇన్స్టాన్స్ రన్నింగ్ లో లేదు కాబట్టి నేను కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను అని చెప్తుంది మనకి. సో ఇప్పుడు ACS ఇన్స్టాన్స్ రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ క్లిక్ చేయగానే ఇది స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు రీఫ్రెష్ క్లిక్ చేయగానే ఇదిగోండి రన్నింగ్, ఎందుకంటే దానికి ACS ఇన్స్టాన్స్ ఇప్పుడు తెలిసిపోయింది, మెసేజ్ సర్వర్ ఇదిగోండి రన్నింగ్ లో ఉంది, మెసేజ్ సర్వర్ ఎక్కడ ఉంది తెలిసిపోయింది, లాస్ట్ ఎన్క్యూ సర్వర్ స్టార్ట్ అవుద్ది ACS ఇన్స్టాన్స్ లోపల. దానికి క్లియర్ గా తెలిసిపోయింది, మెసేజ్ సర్వర్ నాకు కనిపించింది, నేను కమ్యూనికేట్ అయిపోయాను అని చెప్పి డిస్పాచర్ స్టార్ట్ అయిపోయింది. ఇందుకు రూల్ పెట్టింది, మీకు ఇష్టమైనట్టు చేయడానికి కాదు, రూల్ అనేది ఉంది, ఆ రూల్ ప్రకారమే మీరు ఫాలో అవ్వాలి. సో మీకు ఇష్టమైన ఇన్స్టాన్స్ నేను స్టార్ట్ చేస్తాను, ముందు దాన్ని స్టార్ట్ చేయను, దీన్నే స్టార్ట్ చేస్తాను, ఎందుకు స్టార్ట్ అవ్వదు ఏంటి అనేది మీకు తెలుసుకునే దానికి ఇది. సో ఇష్యూ వస్తే ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి ఇది. సో SAP మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ కూడా అయిపోయింది మనకి. ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో HANA డేటాబేస్ యూజ్ చేయట్లేదు. ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా సరే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి ఈ విధంగా నేను ఇప్పుడు ఎలా చెప్పాను ఈరోజు అదే విధంగా ఫాలో అవుతాము, ఇంకేం చేంజెస్ ఉండదు, అన్ని ప్రోడక్ట్ వర్షన్స్ సేమ్, డిఫరెన్స్ ఏం ఉండదు. ఓకే, ఫైనల్ గా ఇది చెప్పాను కదా, ఇది మీకు నిన్న చెప్పాను కదా ఇదే. సో బ్రౌజర్ లో HTTP మీరు యూజ్ చేస్తే ఈ URL HTTP అయితే http://computer name: 511 అనేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబరు, ఇక్కడ 13. అదే HTTPS అయితే ఇక్కడ 14 రావాలి లాస్ట్, అది క్లిక్ చేస్తాము. ఇక్కడ స్టార్ట్ SAP మేనేజ్మెంట్ కన్సోల్ క్లిక్ చేస్తాము, ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేస్తాం, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తాం, ఇక్కడ కీప్ క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ లొకేషన్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేశారు కదా, ఆ ఫైల్ లొకేషన్ నాకు ఇవ్వండి అని అడుగుతుంది. సో అది నా డౌన్లోడ్స్ లో ఉంది, డౌన్లోడ్కి వెళ్ళాను, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి Ctrl+C Ctrl+V, నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇదిగోండి మీ సిస్టంలో JRE మీరు ఇన్స్టాల్ చేసినారు, ఇదిగోండి ఈ పాత్లో ఉంది JRE, నాకు ఆ పాత్ని ప్రొవైడ్ చేయండి అని అంటుంది. C ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JRE బిన్కి వెళ్ళి ఆ పాత్ నాకు ఇవ్వండి అని అడుగుతుంది. C ప్రోగ్రామ్ ఫైల్స్ జావా ఇది బిన్, ఆ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లిక్ చేసి క్లోజ్ చేసి ఆ లొకేషన్ ఇక్కడ ఇవ్వండి అంటుంది. ఇచ్చాను, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కీప్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుద్ది. డౌన్లోడ్ చేశాను,
నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేశాను. కీప్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేయాలి. ఓకే, బ్రౌజర్ క్లోజ్ చేసేసరి అంతే. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసి డౌన్లోడ్స్కి వెళ్ళి ఇదిగోండి ఈ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఆల్వేస్ జావా. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకపోతే ఇది ఓపెన్ అవ్వదు. ఈ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఆల్వేస్ క్లిక్ చేసి క్లోజ్. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ లో ఏం చూపించలేదు. మీ ఎస్ఏపి సిస్టమ్స్ చూపించాలంటే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సింగిల్ పేపర్ ఉండేది క్రియేట్, దీన్ని క్లిక్ చేస్తాము. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబరు 11 అన్నా ఇవ్వచ్చు. అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అన్నా ఇవ్వచ్చు, లేదా ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్. ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఇచ్చేది VHCall NWDCI అని ఇచ్చి ఇక్కడ పింగ్ క్లిక్ చేసేది. ఓకే, పింగ్ అవుతున్నాను. ఇప్పుడు ఫినిష్ క్లిక్ చేసేది. ఓకే, ఇదిగోండి మన ఎస్ఏపి సిస్టమ్ ఐడి చూపించింది. ఇప్పుడు ఎర్రర్ ఉంది అని చెప్తుంది. ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి డేటాబేస్ స్టార్ట్ లో ఉంది గ్రీన్ కలర్. ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఇది ఒక్క టూలే సపోర్ట్ చేస్తుంది డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి. కే టూల్ సపోర్ట్ చేయదు. ఇదిగోండి ఇప్పుడు దీన్ని యూస్ చేసి కూడా మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్, మెసేజ్ సర్వర్, వెబ్ డిస్పాచర్ ఉంది, స్టాప్ లో ఉందని చెప్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను. మాస్టర్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇస్తున్నాను ఆ పాస్వర్డ్ final_1234 లాగిన్ క్లిక్ చేశాను. అది స్టార్ట్ అవుతుంది. సేమ్ గ్రీన్ వచ్చేసింది చూడండి, స్టార్ట్ అయిపోయింది. వెనక గ్రే నుంచి గ్రీన్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మనకు అన్ని రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మీద నేను క్లిక్ చేస్తే అబాప్ డిస్పాచర్, గేట్వే, ICM ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ ఉంది, స్టాప్ లో ఉంది. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఓనర్ ఎవరు, మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఇన్స్టాల్ చేశారు, ఇదిగోండి క్లియర్ గా ఇక్కడ ఉంది. విండోస్ సర్వర్ 2025 డేటా సెంటర్ అనేది ఇన్స్టాల్ చేశారు. సో ఫిజికల్, టిపిక్, టోటల్ ఎంత ర్యామ్ అవన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్. పాస్వర్డ్ ఇవ్వలేదు, ఆల్రెడీ ఇందాక ఇచ్చేసాం కాబట్టి. ఎల్లో స్టార్ట్ అవుతూ ఉంది. అదిగోండి IGS వాచ్డాగ్ స్టార్ట్ అయిపోయింది. ICM స్టార్ట్ అయిపోయింది. డిస్పాచర్ కూడా స్టార్ట్ అయిపోయింది. గేట్వే మీకు తెలిసిందే, కొంచెం లేట్ స్టార్ట్ అవుతుంది. ఆ గేట్వే కొంచెం లేట్ స్టార్ట్ అవటం వల్ల ఇది ఇంకా మనకి స్టార్టింగ్ లోనే ఉంది. స్టార్ట్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా మనం ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూస్ చేసి. సో స్టాప్ చేయటం ఎలాగా, స్టార్ట్ చేసాం, స్టాప్ చేయటం ఎలాగా, రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్. వర్క్ ప్రాసెస్ కూడా చూడొచ్చు ఇక్కడ మనం. ఇదిగోండి ASAP WP టేబుల్, ఇదిగోండి అన్ని స్టార్ట్ లో ఉన్నాయి చూడండి. రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్, ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇన్స్టాన్సెస్ వైడ్ గా స్టాప్ చేస్తున్నాం. స్టాప్ అయిపోయింది, కొన్ని స్టాప్ అవుతున్నాయి. ICM రన్నింగ్ లో ఉంది.
స్టాప్ అయిపోయింది. ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తే గ్రేకి వచ్చేసింది, స్టాప్ అయింది. రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఎర్రర్ అని ఉంటుంది, అలాగే వెయిట్ చేస్తే పోయింది. ఇదిగోండి స్టాప్ అయిపోయింది. స్టాప్. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుని ఇది రన్నింగ్ చెప్తుంది, ఇవి ఉన్నాయి, రన్నింగ్ లో ఉందని చెప్తుంది. స్టాప్. ఓకే. స్టాప్ అయిపోయింది. ఇక్కడ రన్నింగ్ చూపిస్తుంది, కానీ ఇక్కడ గ్రే స్టాప్ అయిపోయింది. స్టాప్. ఇప్పుడు మనం డేటాబేస్ ని ఓకే క్లోజ్ చేసేస్తున్నాను. ఇన్స్టాన్స్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేసాము. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చెప్తాను. సేమ్ డౌన్లోడ్ కి వెళ్తాం. ఈ ఫైల్ డబుల్ క్లిక్ చేస్తాం. ఎక్స్పాండ్. ఎర్రర్ వెయిట్ చేయాలి. ఇదిగోండి ఎర్రర్ చూపిస్తుంది, రెడ్ మార్క్. వెయిట్ చేయాలి, స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. ఇదిగోండి ఎర్రర్ పోయింది. ఇప్పుడు డేటాబేస్ ను కూడా మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఇదిగోండి డేటాబేస్ రన్నింగ్ లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసి దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి డేటాబేస్ రన్నింగ్ లో ఉంది. ఇదిగోండి ఇన్స్టాన్స్ స్టార్ట్ లో ఉంది, డేటాబేస్ నార్మల్ స్టేట్ లో ఉంది, ఆర్క్యూర్ కూడా స్టార్ట్ లో ఉంది, లిజనర్ కూడా రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ క్లిక్ చేస్తున్నాను. మాస్టర్ పాస్వర్డ్ ఇస్తాను. అంతే, నేను డేటాబేస్ ని స్టాప్ చేస్తున్నాను. ఈ టూల్ సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ టూల్ సపోర్ట్ చేస్తుంది డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి. అందువల్ల నేను ఇప్పుడు డేటాబేస్ ని స్టాప్ చేస్తున్నాను. డేటాబేస్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇదిగోండి స్టాప్ అయిపోయింది చూడండి. ఇన్స్టాన్స్ అనేది స్టాప్ లో ఉంది, డేటాబేస్ స్టాప్ లో ఉంది, ఆర్క్యూర్ స్టాప్ అయిపోయింది. లిజనర్ అనేది మీకు ఇందాక చెప్పాను కదా కమాండ్ ద్వారా అలాగే స్టాప్ చేయగలము. అంతే, లిజనర్ ఇప్పుడు మనం స్టాప్ చేయాలంటే క్లిక్ చేసి టెర్మినల్ రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ క్లిక్ చేయాలి. లిజనర్ రన్నింగ్ లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? LSNR CTL స్పేస్ స్టేటస్ అని స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. ఎంటర్. లిజనర్ రన్నింగ్ లో ఉంది. లిజనర్ స్టాప్ చేయాలంటే LSNR CTL స్పేస్ స్టాప్ స్మాల్ లెటర్స్ లోనే టైప్ చేయాలి. ఎంటర్. స్టాప్ చేస్తున్నాం లిజనర్ ని. లిజనర్ స్టాప్ అయిపోయింది. అది స్టాప్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి? అప్పారో లిజనర్ స్టేటస్ కి వెళ్ళి ఎంటర్. ఇదిగోండి స్టాప్ లో ఉంది లిజనర్. ఇప్పుడు రీఫ్రెష్. ఇక్కడైతే ఇదిగోండి లిజనర్ స్టాప్ లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ లిజనర్ స్టార్ట్ చేయాలంటే LSNR CTL స్పేస్ స్టార్ట్ స్మాల్ లెటర్స్ లో ఎంటర్. లిజనర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ డేటాబేస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇదిగోండి లిజనర్ స్టార్ట్ కు వచ్చేసింది అని చెప్పేసింది. ఇప్పుడు డేటాబేస్ ని రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్
డేటాబేస్ టైం తీసుకుంటుంది స్టార్ట్ అండ్ స్టాప్ కి. ఇది రీఫ్రెష్ బటన్. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి గ్రీన్ కలర్ కి వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలంటే దీన్ని ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి మనం సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలంటే సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ స్టార్ట్. ఓకే. డేటాబేస్ స్టార్ట్ అప్పుడు మనం పాస్వర్డ్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ అడగలం. అదిగోండి స్టార్టింగ్ డేటాబేస్ ని స్టార్ట్ చేస్తున్నాను అంటుంది. ఆల్రెడీ డేటాబేస్ లో రన్నింగ్ ఉంది. ఇదిగోండి కింద లిస్ట్ చూపిస్తుంది, డేటాబేస్ రన్నింగ్ లో ఉంది, ప్రైమరీ ఏసిఎస్ ఇన్స్టెన్స్ టాప్ లో ఉందని చెప్తుంది. ఇదిగోండి ఇక్కడ డేటాబేస్ ఆర్కిల్ డేటాబేస్ రన్నింగ్ లో ఉందని క్లియర్ గా చెప్తుంది. ఇక్కడ ఇన్స్టాన్సెస్ ఏవే రన్నింగ్ లో ఉన్నాయని చెప్తుంది. ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి క్లియర్ గా చెప్తుంది. చూడండి ఏసిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది, ప్రైమరీ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. రీఫ్రెష్. ఇదిగోండి రన్నింగ్ వచ్చేసింది. ఇప్పుడు సిస్టమ్ వైడ్ గా స్టాప్ చేయాలంటే రైట్ క్లిక్ స్టాప్. ఓకే. ఇదిగోండి స్టాప్ అయిపోయింది. క్లోజ్. ఇంతే. ఇవి టూల్స్ మనం యూజ్ చేసేది. సో మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాం కంపెనీలు. విండోస్ లో లైనక్స్ వేరు, లైనక్స్ లో స్టార్ట్ అండ్ స్టాప్ వేరు, విండోస్ లో వేరు, అంతే డిఫరెన్స్.